మరి ఈవిడ మీద ఎందుకంత ఫోకస్, రోజా మీద ఎందుకంత అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఈవిడ తానే అన్నింటినీ వివరించి జగన్మోహన్ రెడ్డి తల్లో నాలుకలాగా ఉన్నారు. మరి ఈరోజు పరిస్థితి కనుక చూసుకుంటే ఈరోజు ఆవిడ పరిస్థితి ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది. కొంతమంది అసలు ఆవిడ రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఓడిపోయిన తర్వాత ఆవిడ చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏం చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆవిడ ఒక ఆలయానికి వెళ్ళారు. ఆలయానికి వెళ్ళినప్పుడు దైవదర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఆమె చూడటానికి దగ్గరగా వచ్చారు. ఆవిడ రానివ్వలేదు. ఇది ఆ రోజు పెద్ద వివాదం తమిళనాడులో.